టైటానిక్ ప్రమాదం జరిగిన 2 రోజుల తరువాత లైఫ్ బోట్ల ద్వారా న్యూయార్క్ చేరుకున్న వారి నుండి ప్రమాదం గురించి తెలుసుకున్న అధికారులు నోవా స్కాటియాలోని హ్యాలిఫ్యాక్స్ నుండి మకాయా బెన్సెట్ అనే షిప్పు టైటానిక్ ప్రమాదం జరిగిన ప్రదేశానికి మరణించిన వారి కోసం పంపించారు. మకాయా బెంటెన్ నౌక నుండి మృతదేహాలను తీసుకురావడానికి సుమారుగా 40 మంది డాక్టర్లు, టన్నుల కొద్ది మంచు మరియు 100 శవపేటికలు పంపించారు. మకాయా బెన్నెట్ షిప్ టైటానిక్ ప్రమాదం జరిగిన ప్రదేశం నుండి 306 మృతదేహాలను వెనక్కి తీసుకొచ్చింది. అందులో 116 దేహాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. చాలా వరకు మృతదేహాలను గుర్తించారు. ప్రమాదం జరిగిన చోటుకు అదనపు షిప్పులను కూడా పంపించారు. టైటానిక్ నౌక ప్రమాదంలో మొత్తం 328 మంది మరణించినట్లు అధికారులు వెల్లడించారు. తీసుకురావడం కుదరకపోవడంతో సముద్రంలోనే వదిలేసినట్లు డాక్టర్